బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రెగ్యులర్ టాపిక్లో భాగంగా బిగినర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనుకున్నాం. రైట్? బిగినర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా బిగినర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం సరైన నెట్వర్క్ ఆర్ డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీని ఎంచుకోవడం ఎలా అన్నది మన టాపిక్ ఈరోజు. హౌ టు చూస్ రైట్ నెట్వర్క్ మార్కెటింగ్. ఎస్టర్డే మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎందుకు అనే విషయం తెలుసుకున్నాం. అక్కడ మనం కన్విన్స్ అయ్యాం. ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నాం? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో విచ్ ఇస్ ద రైట్ కంపెనీ. ప్రస్తుత సిచ్యువేషన్లో 2024 ఆగస్టు 15కి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి మనం ఇండిపెండెన్స్ డేకి బాగా గుర్తుంటుంది కాబట్టి అందుకని చెప్తున్నా. 2024లో మనం ఏ కంపెనీని ఎంచుకుంటే నెక్స్ట్ 5 years, నెక్స్ట్ 10 years, నెక్స్ట్ 15 years మన భవిష్యత్తు బాగుంటుంది, ఎలాంటి కంపెనీ చూస్ చేసుకోవాలి ప్రస్తుత సిచ్యువేషన్లో అనే దానికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. రైట్? క్లియర్గా అబ్జర్వ్ చేయండి. స్టిల్ ఎండింగ్ అరౌండ్ 45 minutes వరకు సబ్జెక్ట్ ఉంటుంది. ఇందులో భాగంగా మీకు 10 P's గురించి తెలియజేయడం జరుగుతుంది. టాప్ 10 P's ఏం చెప్తాయి ఇవి? ఒక్కొక్క పీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తద్వారా మీకు 100% క్లారిటీ వస్తుంది ఎలాంటి కంపెనీని ఎంచుకోవాలి అనే దానిపైన. రైట్? ఓకే. బై myself Veera Naidu Golla, founder of Brevki Leads and Institution and Wellbeing Coach based in South Bharat. Especially around 25 years experience ఉంది నాకు. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ మీద రీసెంట్లీ బ్రేవ్ మీద కూడా మన ట్రైనింగ్స్ స్టార్ట్ చేసాం. అందులో భాగంగానే ఈరోజు అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేసుకుంటూ సబ్జెక్ట్లోకి వెళ్దాం. 10 P's ఏవి అనేది హెడ్లైన్ చెప్తాను ఫస్ట్. దెన్ ఒక్కొక్క దాని గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. మెయిన్ ఏ డైరెక్ట్ సెల్లింగ్ అయినా ప్రోడక్ట్. నెంబర్ 1 P వచ్చి ప్రోడక్ట్, సెకండ్ 1 పర్పస్, థర్డ్ 1 పీపుల్, ప్లాన్, ఫిలాసఫీ, రైట్, పోస్టేటింగ్, ప్రాబ్లమ్స్, ప్రమోషన్, పర్ఫార్మెన్స్, పర్సిస్టెన్సీ. ఈ 10 P'లు కరెక్ట్గా ఉంటే ఇందులో ఎంటర్ అయిన వాళ్ళు 10 లక్షల పైన సంపాదించడానికి అవకాశం ఉంటుంది. వీటిల్లో ఛాలెంజెస్ ఉంటే కటింగ్లు పడతాయి అన్నమాట. అందుకోసం 10 P's గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ P ప్రోడక్ట్. మీకు తెలుసు, డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో అనుభవం లేని వాళ్ళకి కూడా ప్రోడక్ట్ గురించి తెలుసు. ఏ ప్రోడక్ట్ రెగ్యులర్గా నడుస్తుంది మార్కెట్లో, మీన్స్ రీసేల్ ఉన్న ప్రోడక్ట్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అయ్యి ఉండాలి, నీడీ ప్రొడక్ట్స్ అయ్యి ఉండాలి, రీజనబుల్ ప్రైస్లో ఉండాలి. నీడీ ప్రొడక్ట్స్ మనం నిత్యం వాడదగ్గ ప్రోడక్ట్స్ అయ్యి ఉండాలి. లైక్ ఉదాహరణకి ఇక్కడ మీరు చూస్తే కనుక సోపు, పేస్టు, బ్రష్, షాంపూ, ఫుడ్ ఐటమ్స్. వీటితో పాటు మనకి ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశంలో సిచ్యువేషన్ ఛాలెంజ్ ఏంటంటే, మేజర్ ఛాలెంజ్ వచ్చేసి హెల్త్ ప్రాబ్లమ్స్. దీనికి సంబంధించి సప్లిమెంట్స్ కూడా మనకు కావాలి, ఫుడ్ సప్లిమెంట్స్ కావాలి. ఇంకా భూమి బాగా ఉండాలంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కావాలి. పశువులు బాగా ఉండాలంటే వాటికి కావాల్సిన వెటర్నరీ ప్రొడక్ట్స్ కూడా ఉండాలి. ఈ సెగ్మెంట్స్ అన్నీ కవర్ చేస్తున్నటువంటి కంపెనీని మనం ఫస్ట్ Pలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 100% మార్కులు వేయచ్చు. ఒక 10 మార్కులు వేద్దాం. ఒక్కొక్క Pకి 10 మార్కులు వేసుకుంటూ వెళ్ళాలి మనం. రైట్? అర్థమైంది కదా? 10 P's గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక్కొక్క P దగ్గర 10 మార్కులు వేసుకుంటూ వెళ్తే 100 మార్క్స్ వస్తాయా, 90 వస్తాయా, 80 వస్తాయా, 75 60 మనం సెలెక్ట్ చేసుకునే కంపెనీ పాస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా కూడా మనకు అర్థమైపోతుంది. క్లియర్ కదా? ఇక్కడ మీరు కోర్స్ మనము రైట్ ఏ కంపెనీని ఎంచుకోవాలి చివరిలో చెప్తాను. రైట్? పూర్తి కంప్లీట్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ పాయింట్ అయితే మనకు క్లారిటీ వచ్చింది. ప్రోడక్ట్స్లో మనకి ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్న కంపెనీని ఎంచుకోవాలి, దానిపైన కొంత ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర ఉంది. నెక్స్ట్ అలానే మాట్లాడుకుంటూ వెళ్తే ప్రోడక్ట్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఏ సెగ్మెంట్స్లో ప్రోడక్ట్స్ ఉన్నాయి అవి కూడా మాట్లాడుకోవాలి. ఏమేమి సెగ్మెంట్స్లో ఉండాలి. మెయిన్గా ఇప్పుడు భారతదేశంలో మనకు కావాల్సింది ఎస్టర్డే మనం అనుకున్నాం కదా, ఏమని? బి భారతీయన్, బై భారతీయ ప్రొడక్ట్స్. మనం భారతీయులం కాబట్టి దట్ ఇండిపెండెన్స్ డే దగ్గరగా ఉంది, ఇప్పుడు గుర్తొస్తుంది మనకి. సో భారతీయ ప్రొడక్ట్స్ బై చేయడానికి అవి ప్యూర్లీ 100% ఇండియన్ కల్చర్లో, భారతీయ కల్చర్లో తయారైన ప్రోడక్ట్ అయ్యి ఉండాలి.
రైట్. తద్వారా మనకు బెనిఫిట్. సేవ్ భారతీయ మనీ అండ్ సర్వ్ భారతీయ పీపుల్ ఫర్ ఏ హ్యాపీ భారత్. హ్యాపీ భారత్కి అర్థం ఎప్పుడు అంటే మనం మన ప్రోడక్ట్స్ వాడుతూ మన ఇండియన్ కరెన్సీ వాల్యూని పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సో అలాంటి సెగ్మెంట్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్. ఎగ్జాంపుల్కి నేను కంపెనీని అయితే మీకు ఇక్కడ రికమెండ్ చేస్తున్నా. ఈ కంపెనీలో అన్నీ ఉన్నాయి. ఈ పాయింట్లో ఈ కంపెనీని 100% మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అందుకనే ఎగ్జాంపుల్కి ఆ పిక్చర్సే మీకు చూపెడుతున్నా. ఇందులో ఆయుర్వేద ఉంది, బ్యూటీ ఉంది, రియల్ ఎడ్జ్ ఉంది, ఫుడ్ ఎడ్జ్ ఉంది. ఫుడ్ ఎడ్జ్ అంటే ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, పర్సనల్ కేర్ ఉన్నాయి, అగ్రికల్చర్ ఉన్నాయి, వెటర్నరీ ఉన్నాయి, గార్మెంట్స్ ఉన్నాయి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్లో హ్యూజ్ అండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. రైట్, క్లియరా? ఫస్ట్ మనం 10 మార్కులు అయితే వేసేసుకోవచ్చు. నెక్స్ట్, పర్పస్. కంపెనీ ఎవరి కోసం పెట్టారు? పర్పస్. ఆ కంపెనీ బిజినెస్ ఎవరి కోసం చేస్తోంది, ఎవరి కోసం ఆ కంపెనీ ఇన్వాల్వ్ అయింది బిజినెస్లోకి అనే విషయం పైన మనం గమనించాలి. ఇందులో మనం బాగా గమనిస్తే మెయిన్ వచ్చి మేనేజ్మెంట్ గురించి ఇన్వాల్వ్ అయిందా? ఎస్. కొంచెం టెక్నికల్ ఛాలెంజ్ వస్తుంది ఇక్కడ. ఎస్, ఓకే, రైట్. జస్ట్ ఓకే. ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పర్పస్లో మనం మాట్లాడుకోవాల్సింది ముఖ్యంగా ఆ కంపెనీ యొక్క మిషన్ ఏంటి, విజన్ ఏంటి. రైట్. కంపెనీకి విజన్, మిషన్ ఉండాలి. అందులో మెయిన్ పర్పస్ కంపెనీ ఎవరి కోసము అనే విషయం తెలుసుకోవాలి. అక్కడ కూడా గవర్నమెంట్ లీగల్గా ఉందా లేదా, గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ప్రకారము, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము కంపెనీ పాటిస్తూ ఉందా లేదా అనే విషయం కూడా గమనించాలి. రైట్. ఆన్ ద వే టాపిక్లో క్లారిటీ వస్తుంది. అక్కడ నేను మీకు ఇంకొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆన్ ద వే. రైట్. కొంచెం టెక్నికల్గా ఇబ్బంది పెడుతుంది ఈరోజు కూడా. నో ఇష్యూ. ఖచ్చితంగా మళ్ళీ కంపల్సరీ రైట్ వేలో మీ ముందుకైతే 100% తీసుకొచ్చేస్తాను. టెన్షన్ లేదు. పర్పస్ దగ్గర ఉన్నాం కదా. ఎస్, ఇక్కడ లీగల్ దగ్గర ఉన్నాం, మనం ఆగి ఉన్నాం. అప్పుడు లీగల్ ఈ సైట్ ఓపెన్ చేస్తాను. ఏముంది లీగల్ చూద్దాము సార్. జస్ట్ మీకు కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కదా, బాగుంటుంది. ఇక్కడ కంటిన్యూ చేయండి. క్లిక్ చేస్తూ వెళ్తే వచ్చేస్తుంది అనమాట. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము డైరెక్ట్ సేల్ కంపెనీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ దగ్గర కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఈ రూల్స్ అన్నీ కూడా నేను ఆన్లైన్లోనే పెట్టాను. ఇవి మీకు కూడా షేర్ చేస్తాను. ఈ రూల్స్ ప్రకారము కంపెనీ నడుస్తూ ఉండాలి. ఇవి ఏంటి, ఎట్లా, ఏమి అనే విషయాలన్నీ కూడా ఒకరోజు నేను క్లియర్గా దేనిపైన కూడా ఒక సబ్జెక్ట్ ఆల్రెడీ చేశాను. ఆ సబ్జెక్ట్ కూడా యూట్యూబ్లో ఉంది. కావాలంటే మీరు దాన్ని కలెక్ట్ చేసుకోండి. రైట్. యూట్యూబ్లో ఉన్న సబ్జెక్ట్ని కలెక్ట్ చేసుకోండి. రైట్. సో ఇక్కడ క్లిక్ చేస్తే దొరుకుతుంది. మీకు లింక్ కావాలి, ఈ లింక్ కావాలి, గవర్నమెంట్ రూల్స్ లింక్ అంటే నాకు వాట్సాప్లో చాట్ చేయండి, నేను మీకు షేర్ చేస్తాను. ఓకేనా? ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళకి. రైట్. నెక్స్ట్ పాయింట్, డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ప్రకారము కంపెనీ నమోదు కూడా చేసుకొని ఉండాలి. రూల్స్ పాటిస్తూ ఉంటే సరిపోదు, గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయ్యి ఉండాలి. మేము డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేస్తున్నాము అని చెప్పి ఆ డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడానికి రిజిస్ట్రేషన్ చేసుకోండి అని గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేసింది. ఆ రూల్ ప్రకారం ఎన్ని కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయో లిస్ట్ అయితే మీకు ఇస్తాను. ఇక్కడ కూడా ఓపెన్ అయిపోయింది. ఎస్, లిస్ట్ ఏంటి అని చూద్దాం. ఎస్, యా, ఓపెన్ అయింది. డైరెక్ట్ సెల్లింగ్ రిజిస్టర్డ్ కంపెనీస్ లిస్ట్ ఇన్ ఇండియా. భారతదేశంలో గవర్నమెంట్ అప్రూవ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లిస్ట్. ఇలా లిస్ట్ వెళ్తే 1 నుంచి చాలా కంపెనీలు కనపడతాయి అనమాట. ఇది కూడా డైరెక్ట్ లైవ్ వెబ్సైట్లోనే ఓపెన్ చేస్తున్నా. ఇలా చాలా కంపెనీలు మీకు కనపడతాయి. రైట్. ఈ లిస్ట్లో మీరు సెలెక్ట్ చేసుకునే కంపెనీ ఉందా లేదా, వాళ్ళు ఏ పర్పస్ కంపెనీ పెట్టారు ఆ విషయం కూడా మనం అర్థం చేసుకోగలగాలి. రైట్. ఇక్కడ చాలా కంపెనీలు ఉన్నాయి, మీరు ఓపిక్గా సెలెక్ట్ చేసుకోండి. బట్ మీరు అనుకుంటున్న కంపెనీ ఉందా లేదా ఆ లిస్ట్లో చూస్తే మీకు అర్థమైపోద్ది. క్లియర్. రైట్. ఒక టాపిక్ క్లియర్. పర్పస్ అనేది అర్థమైంది మనకి. ఇక్కడ పర్పస్లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కంపెనీ లీగల్ అయితే, విచ్ ఈజ్ రైట్ కంపెనీ అని తెలియడానికి ఎస్టర్డే కూడా నేను కొంచెం క్లారిటీ ఇచ్చాను. ఈరోజు మళ్ళీ దానిపైన ఇన్డెప్త్గా చెప్దామని వచ్చాను. ఇక్కడ నేను 12 పాయింట్స్ సెలెక్ట్ చేశాను. 12 to 13 పాయింట్స్ సెలెక్ట్ చేశాను. ఒక్కొక్క పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ఉందా లేదా. ఎస్, ఇల్లీగల్ కంపెనీలు
పాటించు, లీగల్ కంపెనీలు పాటిస్తాయి. ఇక్కడ తెలిసిపోద్ది మీకు. ఆ లిస్ట్లో లేదనుకోండి, అది 100% ఇల్లీగల్ కంపెనీ. బిజినెస్ మాడ్యూల్, ఆ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ప్లాన్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఎంత వస్తుంది, ఎక్కడ కండిషన్స్ ఉన్నాయి అనే విషయం పైన టోటల్గా ఎంత రెవెన్యూ షేర్ చేస్తున్నారో దానిపైన క్లారిటీ ఉండాలి. అలా లేకుండా ఏదో ఇచ్చినట్లు చెప్తూ మళ్ళీ వెనక్కి లాక్కునే కంపెనీలు కొన్ని ఉంటాయి. మనకి ఇచ్చినట్లే అనిపిస్తుంది, బట్ మళ్ళీ సీలింగ్ అని, క్లిప్పింగ్ అని ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతూ ఉంటారు. అలాంటి వాటి జోలికి వెళ్ళకపోవడం కరెక్ట్ అని నా ఉద్దేశం. నెక్స్ట్, ప్రోడక్ట్ సర్వీస్ ఎలా ఉంది, గా ఉందా లేదా, క్వాలిటీ ఎలా ఉంది, ప్రైస్కి తగ్గట్టు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇవి కూడా చూసుకోవాలి. అసలు ఇల్లీగల్ కంపెనీస్ కొన్నిట్లో ఈ ప్రోడక్ట్ ఉంటుంది, కొన్ని ప్రోడక్ట్సే ఉంటాయి. నామినల్గా 1-2 ప్రోడక్ట్స్ ఉంటాయి కొన్ని చోట్ల. కొన్ని చోట్ల ఉన్నా కానీ అబ్నార్మల్ ప్రైసెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ ప్రోడక్ట్ అనేది రియల్గా ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అయి ఉండాలి, నీడీ ప్రోడక్ట్ అయి ఉండాలి. ఏదో ఒక ప్రోడక్ట్స్ బిజినెస్ కోసం అని చెప్పని తీసుకొచ్చే కంపెనీలు అయ్యి ఉండకూడదు. అన్నిటికీ మించి మనీ మ్యాటర్ ఉండకూడదు. డబ్బునే ప్రోడక్ట్గా పెడుతూ ఉంటాయి కొన్ని కంపెనీలు. అలా అయితే 100% ఉండకూడదు. మెయిన్గా హెడ్ కౌంట్ ఉండకూడదు. జాయినింగ్ మీద డబ్బులు ఇవ్వకూడదు. ఆ పాయింట్ కూడా వస్తుంది చూడండి. ఇన్కమ్ సోర్స్ ఇక్కడ వచ్చింది చూడండి, 4వ పాయింట్. రెవెన్యూ జనరేటెడ్ త్రూ లెగిట్మెంట్ సేల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ప్రోడక్ట్స్ మీద మాత్రమే ప్రాఫిట్ని మనకు షేర్ చేసే కంపెనీ అయ్యి ఉండాలి. అలా కాకుండా ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఎట్లా ఉందంటే, ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ కోసం అడ్వాన్స్ ఇన్వెస్ట్మెంట్ కలెక్ట్ చేసే కంపెనీలు అయ్యి ఉండకూడదు. ప్రొవైడ్ క్లియర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బిజినెస్ మాడ్యూల్, ఎర్నింగ్స్ అండ్ రిస్క్స్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాన్లో ముందే మనకు తెలియజేయాలి. లాస్ట్లో చెప్పే కంపెనీ అయ్యి ఉండకూడదు. ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఉండదు వాటి దగ్గర. ఇల్లీగల్ కంపెనీస్ దగ్గర ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు. రైట్. ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్స్. లీగల్ కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ ఉండదు. ఇల్లీగల్ కంపెనీల్లో బిగినింగ్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, లీగల్ స్టేటస్. ఆపరేట్ లీగల్ విత్ ప్రాపర్ రిజిస్ట్రేషన్ కంపెనీస్. ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ప్రాపర్ రిజిస్ట్రేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ఉండాలి, గైడ్లైన్స్ పాటిస్తూ ఉండాలి. ఇల్లీగల్ కంపెనీలు ఏం చేస్తాయంటే, మే ఆపరేట్ వాల్యుయేషన్ ఆఫ్ లాస్ ఇంక్లూడింగ్ స్కీమ్స్ రిజిబ్లింగ్ పిరమిడ్ ఆర్ ప్రైజ్ స్కీమ్స్. పిరమిడ్ షేప్లో అంటే లెఫ్ట్ రైట్ అని చెప్పని స్కీములు వస్తూ ఉంటాయి. అలాంటి వాటి జోన్లకి వెళ్ళకపోవడం సేఫ్. కన్జ్యూమర్ ప్రొటెక్షన్కి సంబంధించి లాని పాటిస్తున్నటువంటి కంపెనీలు లీగల్ కంపెనీలు. ఇల్లీగల్ కంపెనీలు ఆఫన్ ల్యాక్ ఆఫ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ విత్ క్లియర్ పాలసీ ఫర్ రీఫండ్ ఆర్ కంప్లైంట్స్. ఇవి తీసుకోవడానికి మాట్లాడడానికి ఎవరు అందుబాటులో కూడా ఉండరు. నెక్స్ట్, అడ్వర్టైజింగ్. ఈ యూజ్ ఎథికల్ అడ్వర్టైజింగ్ ప్రాసెస్. క్లియర్ డిస్క్లోజ్ ఎనీ పొటెన్షియల్ రిస్క్స్. ఆ రిస్క్లు అన్నిటికి సంబంధించి వెబ్సైట్లో కంపెనీ అన్ని అప్లోడ్ చేసి ఉంటుంది. అంటే లీగల్ డాక్యుమెంట్స్ కానీ, కోర్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, ప్లాన్ కానీ, ఇవన్నీ వెబ్సైట్లో పెడతాయి. ఇల్లీగల్ కంపెనీలు అలా ఏమీ డిస్క్లోజ్ చేయవు, మనకు చూపించవు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే, రైట్, ప్రాబ్లం వస్తే దాన్ని రిజాల్వ్ చేయడానికి అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, అండ్ మెయిల్ ఐడి కానీ ఇవన్నీ కూడా ఇస్తాయి లీగల్ కంపెనీస్. ఇల్లీగల్ కంపెనీలు ఇవేవి ప్రొవైడ్ చేయవు. లీగల్ సోర్స్ కూడా ఉంటుంది మనం ఫైట్ చేయడానికి ఇల్లీగల్ కంపెనీస్లో. ఇల్లీగల్ కంపెనీస్లో ఇవేవి ఉండవు అనమాట. రైట్. ఇది బ్రీఫ్ అబౌట్ పర్పస్, ఎందుకోసం కంపెనీ పెట్టారో అనే విషయం మాట్లాడుతాం. నెక్స్ట్, పీపుల్. థర్డ్ పాయింట్ పి వచ్చేసి పీపుల్ అనమాట. పీపుల్ అంటే మనము బిజినెస్ చేయడానికి సోర్స్ ఉందా లేదా, పీపుల్ ఉన్నారా లేదా, అంటే సాచురేట్ అయిపోయిందా బిజినెస్, ఇంకా ఇనిషియల్లో ఉందా అనే విషయం మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి భారతదేశంలో అనుకోండి, వెరీ ఇనిషియల్ స్టేజ్లో ఉంది, వ్యాస్ట్ నెట్వర్క్ ఉంది, చాలా ఉన్నారు పీపుల్, యూత్ ఎక్కువగా ఉన్నారు, అండ్ సోర్స్ చాలా ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ. అలాగే కంపెనీకి కూడా సోర్స్ ఉండాలి. ఆ కంపెనీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి మార్కెట్ అంతా క్యాప్చర్ చేసేసి ఉందనుకోండి, మనం చేయడానికి పెద్దగా అవకాశాలు ఉండకపోవచ్చు. అందుకని మనం చేయడానికి ఆ కంపెనీకి సోర్స్ ఉందా లేదా అనే విషయం కూడా మనం చూసుకోవాలి. రైట్. అలా మనం రీసెంట్లీ కొన్ని ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ చేస్తున్నాం. పీపుల్ ఉన్నారా లేదా అనడానికి. గ్రో అయినటువంటి వ్యక్తుల్ని మనం చూడాలి, సక్సెస్ అయినటువంటి వ్యక్తులను చూడాలి. లాస్ట్ 6 monthsగా ఎట్లా ఉన్నారు, లాస్ట్ 1 yearగా ఎలా ఉన్నారు, లాస్ట్ 5 yearsగా ఎలా ఉన్నారు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు సక్సెస్ అవుతున్నారా లేదా అనే విషయం కూడా గమనిస్తే ఇక్కడ మీరు టాప్ లీడర్స్ని చూడొచ్చు. మన సౌత్ భారత్లో మనతో కలిసి జర్నీ చేస్తున్నటువంటి టాప్ లీడర్షిప్ అంతా కూడా ఇక్కడ కనపడుతున్నారు.
సో వీరిని మనం ఎగ్జాంపుల్గా, రోల్ మోడల్గా, ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఎందుకోసం అంటే 1 lakh ప్లస్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నటువంటి లీడర్స్ ఇందులో ఎక్కువ మంది ఉన్నారు, మెజారిటీ. ప్లస్ ఆల్రెడీ మ్యాక్సిమం ఫారెన్ ట్రిప్ అచీవ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కార్ బోనస్కి దగ్గరగా ఉన్నారు. కార్ బోనస్, హౌస్ బోనస్ కూడా అచీవ్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. రైట్. సో ప్లాన్. నెక్స్ట్ ప్లాన్ విషయంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆ ప్లాన్లోనే మొదలపు ఉంటుంది జనరల్గా. అలా లేకుండా క్లారిటీ ఉందా ప్లాన్ పైన అనే విషయం గమనిస్తే, సో ఇక్కడ 3 రకాల ప్లాన్లు భారతదేశంలో నడుస్తున్నాయి ప్రస్తుతానికి. నేను ఇక్కడ క్లారిటీ ఇస్తాను మీకు. ఒకటి డిస్ట్రిబ్యూటర్ బెనిఫిట్ ప్లాన్. ఆ ప్లాన్ ఎలా ఉంటుందంటే డిస్ట్రిబ్యూటర్కి మోర్ బెనిఫిట్స్ వచ్చేసేటట్లు ఉంటుంది అనమాట. అక్కడ మాక్సిమం ఎవరు ఫెయిల్ అవుతారంటే లీడర్స్ ఫెయిల్ అయిపోతారు, కంపెనీ కూడా ఫెయిల్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఓన్లీ డిస్ట్రిబ్యూటర్, కన్జ్యూమర్, కొత్త వాళ్ళు రావడం ఈజీగా ఉంటుంది. వాళ్ళకే ఎక్కువ స్కీమ్లు ఉంటుంది. హెడ్ కౌంట్ మీద ఇలాంటి వాళ్ళు ఎక్కువ బిజినెస్ చేస్తూ ఉంటారు. అంటే వచ్చేస్తే చాలు, తర్వాత దిగేసిన తర్వాత తర్వాత ఆలోచించుకుందాం మళ్ళీ అని చెప్పి ఏదో ఒక స్కీమ్ పెట్టి అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. డిస్ట్రిబ్యూటర్ బేస్డ్గా అంటే అమాయకులు నమ్మేటట్లు ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత ప్లాన్ అర్థమవుతుంది. ఇలాంటి ప్లాన్లు కొన్ని నడుస్తూ ఉంటాయి. రెండోది లీడర్స్ బేస్డ్గా ఉంటుంది కంపెనీ. లీడర్కి ప్లాన్ అర్థమయ్యేటట్లు ఉంటుంది. లీడర్కి ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అయ్యేటట్లు రెండో ప్లాన్ ఉంటుంది. మూడోది కంపెనీకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చేటట్లు ఉంటుంది. ప్లాన్లో ఫైనల్గా ఆలోచించుకుంటే కంపెనీకి ఎక్కువ ప్రాఫిట్ కనపడుతుంది. కంపెనీ ఫర్ ఎవర్ ఉండేటట్లు ఉంటుంది. ఇక్కడ మనం 3 విషయాలు గమనించాలి. డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఎవర్ ఉండాలి, లీడరు ఫర్ ఎవర్ ఉండాలి, కంపెనీ కూడా ఫర్ ఎవర్ ఉండాలి. ముగ్గురికి న్యాయం చేసే ప్లాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. రైట్. ముగ్గురికి న్యాయం చేసే ప్లాన్ ఉండాలి. సో ఒక్కరికే న్యాయం చేసే ప్లాన్ అయ్యి ఉండకూడదు. రైట్. దట్టు నా ఒపీనియన్ అయితే మనం యాక్చువల్గా మనం అందరం కూడా డిస్ట్రిబ్యూటర్స్ లేదా లీడర్స్ అవుతాం. పర్మనెంట్గా లీడర్గా ఉండాలనుకుంటామా, డిస్ట్రిబ్యూటర్గా ఉండాలనుకుంటామా? చాట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. పర్మనెంట్గా లాంగ్ పీరియడ్ మనం లీడర్గా నిలబడాలనుకుంటామా, డిస్ట్రిబ్యూటర్గా నిలబడాలి అనుకుంటామా? ఆన్సర్ చేయండి. కమ్ ఫాస్ట్. డిస్ట్రిబ్యూటర్ అయితే 1 అని, లీడర్ అయితే 2 అని టైప్ చేయండి. కమ్ ఫాస్ట్. మీరు ఆన్సర్ ఇచ్చేదాన్ని బట్టి డిసైడ్ చేద్దాం. మీ ఒపీనియన్ కూడా కలెక్ట్ చేసుకుని అందుకోసం మీరు మెజారిటీ దేంట్లో ఉండాలి అనుకుంటారు? రైట్. 2 అందరూ కూడా 2 అని అంటున్నారు. గ్రేట్ 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 గ్రేట్. సూపర్ సూపర్ సూపర్. ఎస్. అందుకనే మనం కూడా ఎలాంటి ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలంటే లీడర్ బేస్డ్గా ఉండాలి. అండ్ డిస్ట్రిబ్యూటర్కి అన్యాయం జరగకూడదు, అంటే కంపెనీకి అన్యాయం జరగకూడదు. అలాంటి ప్లాన్లు ఏవైనా ఉన్నాయా సెర్చ్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంతేకాని వాళ్ళు చెప్పారు అని ఏదో కంపెనీని సెలెక్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 3 రకాల ప్లాన్లు మీకు చూపిస్తాను చూడండి. ఇంటర్నేషనల్ కంపెనీలు ఉన్నాయి, రెడ్ కలర్లో కనపడుతున్నాయి. హెడ్లైన్ ఇంటర్నేషనల్ అని ఉంది కేటగిరీ వైజ్. ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి. రైట్ ప్లాన్ చూపించే కంపెనీకి కూడా కనపడుతుంది లాస్ట్లో గ్రీన్లో. నాకు తెలిసిన, నాకున్న 26 సంవత్సరాల అనుభవాన్ని పెట్టుబడిగా పెట్టి నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఆ మధ్యవర్తులకు ఇచ్చే మనీలో చాలా కంపెనీలు ఏం చేస్తాయంటే, ఇక్కడ మధ్యవర్తులకు ఇచ్చే మనీ చూపిస్తున్నా చూడండి. జనరల్గా డైరెక్ట్ సెల్లింగ్ అంటే మనీ ఎక్కడి నుంచి వస్తుందంటే మిడిల్ మ్యాన్ నుంచి వస్తుంది. మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, కన్జ్యూమర్ ఉంటాడు, మధ్యలో వాళ్ళకి 60% వరకు వెళ్తుంది. ఇందులో మనకు ప్లాన్ జనరేట్ చేస్తాయి ఏ కంపెనీ అని. అందులో పీవీ ఎంత, అందులో నుంచి ఇచ్చేదాన్ని పర్చేజ్ వాల్యూమ్ అంటారు, పీవీ అని కూడా పిలుస్తారు. పీవీ రేషియో ఎలా ఉంటుందంటే ఇంటర్నేషనల్ కంపెనీలో అప్ టు 45% వరకు ఇస్తున్నారు. ఇండియన్ కంపెనీస్లో 65% వరకు ఇస్తున్నారు. అదే ఇండియాలో ఒకే ఒక కంపెనీ 73% వరకు ఇస్తుంది. ఆ కంపెనీ ఏదైనా పెట్టండి, మీరు వెతకండి. రెండోది అందులో నుంచి మళ్ళీ షేర్ ఎంత అనే విషయం మాట్లాడుకుంటే 45లో 50% వరకు షేర్ ఇస్తున్నాయి. ఇండియన్ కంపెనీలు 65లో 65% వరకు షేర్ ఇస్తున్నాయి. నేను చెప్తున్న రైట్ ప్లాన్లో 73లో 81% షేర్ ఇస్తున్నాయి. చూడండి, ఆ మిగిలిన 60 ఆర్ 65 ఆర్ 73% అమౌంట్ ఏదైతే ఉందో అందులో కంపెనీకి ఎంత, మనకెంత అని ఆలోచిస్తే ఇంటర్నేషనల్ కంపెనీలు 50-50 అంటే మీకు సగం మాకు సగం. ఇండియన్ కంపెనీలు ఎలా అంటున్నాయంటే ఇండియాలో ఉన్న టాప్ రెవెన్యూ షేర్ చేసే కంపెనీలు 35-65 అంటున్నాయి. వారికి కంపెనీకి 35, కంపెనీకి 65. ఇక్కడ ఎవరికి ఎక్కువ లాభం ఉందో మీరు గమనించుకుంటే అర్థమైపోతుంది.
డిస్ట్రిబ్యూటర్స్, లీడర్స్ అందరికీ కలిపి 65, కంపెనీకి మాత్రం 35. రైట్, క్లియర్ కదా? అదే ఇంటర్నేషనల్ కంపెనీలో 50-50 అంటాయి వాళ్ళు. నెక్స్ట్ నేను చెప్తున్న రైట్ ప్లాన్లో 1981 కంపెనీకి 19, మనకి 81. ఏది బెస్ట్ అంటారు? ఇక్కడే మాకు అర్థమైపోద్ది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కంపెనీస్లో కండిషన్స్ వెరీ హై ఉంటాయి. ఇండియన్ కంపెనీస్లో అప్ టు 2 lakhs కానీ బిజినెస్ చేస్తే కానీ మనం షేర్కి ఎలిజిబుల్ కాలేము. ఆ తర్వాత నేను చెప్తున్న కంపెనీలో జస్ట్ 80,000 టర్నోవర్ చేయగలిగితే కూడా చాలు, షేర్కి ఎలిజిబుల్ అయిపోవచ్చు. ప్లాన్ డెప్త్ కొన్ని కంపెనీల్లో చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఇండియన్ కంపెనీస్లో 5 levels వరకు ఇస్తున్నారు. నేను చెప్తున్న రైట్ ప్లాన్లో అప్ టు 12 levels వరకు ఇస్తున్నారు. ఎల్ఓబి బిజినెస్ బిల్డింగ్ అయితే అప్ టు 18 levels వరకు ఇస్తున్నారు. ఇంటర్నేషనల్ కంపెనీలో అప్ టు 3 years వరకు మంచి ఇన్కమ్ జనరేట్ చేయడం కుదరదు. స్టెబిలిటీ ఇన్కమ్ తీసుకోవడం కుదరదు. ఆల్ ఇన్కమ్స్ తీసుకోవడం కుదరదు. 1 year నుంచి 3 years కష్టపడాలి. బాగా మినిమం 3 years పడుతుంది యావరేజ్గా. అదే ఇండియన్ కంపెనీలో కనీసం 4 months పడుతుంది ఆల్ ఇన్కమ్స్ అచీవ్ చేయాలంటే. నేను చెప్తున్న ప్లాన్లో ఫస్ట్ 10 ఇన్కమ్స్ జస్ట్ 1 monthలో అచీవ్ చేయొచ్చు. జస్ట్ 1 month. రైట్, అలాగే నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ప్రొడక్ట్స్ రేంజ్. ఇదివరకే మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇది అవసరం లేదు. మీకు అర్థమై ఉండాలి, ఇక్కడ క్లారిటీ దొరికింది. డిస్ట్రిబ్యూటర్ బేస్డా లేదా లీడర్ బేస్డా కంపెనీ బేస్డా అని ఆలోచిస్తే మనకి ముగ్గురికి న్యాయం చేసేటువంటి ప్లాన్ మీకు పరిచయం చేస్తున్నాను. రైట్, ఈ ప్లాన్ గురించి ఇన్ డెప్త్గా కంపెనీ పేరు ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా షార్ట్లీ మీకు మళ్ళీ తెలియజేస్తాను. ఈరోజు మినిమం ఇన్ఫర్మేషన్ మీకు చాలు అనుకుంటున్నా. ఇక్కడ మీరు గమనిస్తే రిటైల్ ప్రాఫిట్ అప్ టు 30%, రిమైనింగ్ అప్ టు 6 ఇన్కమ్స్ అనమాట. 6 ఇన్కమ్స్ అంటే డైరెక్ట్ సేల్స్ బోనస్, గ్రూప్ పర్ఫార్మెన్స్ బోనస్, సిల్వర్ డైరెక్టర్ బోనస్, ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్, బిజినెస్ బిల్డింగ్ బోనస్, ఎల్ఓబి వరకు తీసుకుంటే 67% అనమాట. ఇండియాలో హైయెస్ట్ ఇదే. 65 హైయెస్ట్, మనం 67 అంటున్నా. ఇవి కాకుండా ట్రావెల్ బోనస్, కార్ బోనస్, రాయల్టీ బోనస్, హౌస్ బోనస్, ఇవి 4 ఎక్స్ట్రా. కాబట్టి ఇంకా మీరు తిరగలేదు, మనం హ్యాపీగా మూవ్ అయిపోవచ్చు అనమాట, ముందుకు వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఫిలాసఫీ. నెక్స్ట్ పాయింట్ ఏం మాట్లాడుకోవాలి? వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఎలా ఉన్నాయి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, వీళ్ళకి ఏమైనా ఎథిక్స్ ఉన్నాయా లేదా, లీడర్స్కి కానీ మేనేజ్మెంట్కి కానీ ఈ విషయాలు మనం గమనించాలి. అందుకోసం ఈ బిజినెస్ని సక్రమంగా నడిపించడానికి భారతదేశంలో ఒకే ఒక ఇన్స్టిట్యూట్ నేను చూశాను. ఆ ఇన్స్టిట్యూట్ పేరే ESESI, ఎథికల్ సక్సెస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియా. పర్ఫెక్ట్గా తయారు చేసినటువంటి సిస్టమ్ ఇది. ఈ సిస్టమ్ని మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తిని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయనే డాక్టర్ అశోక్ తడ్మాల్ గారు. ఆయనకి భారతదేశంలో ఫస్ట్ టైం డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీలో డాక్టరేట్ తీసుకున్న వ్యక్తిని మనం చూస్తున్నాం. అంతకన్నా ఇంక ఎగ్జాంపుల్ ఏమీ అక్కర్లేదని నేను అనుకుంటున్నా. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వెతకండి. ఆ నాలెడ్జ్లో మనం ఫస్ట్ ప్లేస్లో ఉంటే అలాంటి కంపెనీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. డాక్టర్ అశోక్ తడ్మాల్ గారు పూర్తిగా డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీని, లీడర్స్ని డెవలప్ చేయడానికే ఈ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశారు. ఇక్కడ వేరే ఇంకేమీ నడవదు అనమాట. ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ లీడర్స్కి మాత్రమే ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ఇన్స్టిట్యూట్ ఉందా అనేది వెరీ ఇంపార్టెంట్. సో అక్కడ మనకి మోర్ ట్రైనింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇలా పెద్ద పెద్ద ఈవెంట్స్ కూడా నడుస్తూ ఉంటాయి అనమాట. రైట్, క్లియర్ కదా? తన గురించి మోర్ ఇన్ఫర్మేషన్ మీరు కావాలి అనుకుంటే ESESIకి వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. ESESI వెబ్సైట్లో మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ పొజిషన్. ఇక్కడ మనం మాట్లాడుకుంటే ప్రోడక్ట్స్, సర్వీస్ ఇవన్నీ కరెక్ట్గా మనకు హెల్ప్ చేస్తున్నారా, సర్వీస్ చేస్తున్నారా, టైం టు టైం అందుతున్నాయా, అందుబాటులో ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. కస్టమర్కి అందుబాటులో ఉన్నాయా, ఇంటర్నేషనల్లో ఉన్నాయా, ఇండియాలో ఉన్నాయా, ఆర్డర్ పెడితే 2 నెలలకి, 3 నెలలకి, 6 నెలలకి ఇచ్చే కంపెనీలు కూడా ఉన్నాయి మనం గమనిస్తే. అసలు ప్రోడక్టే రాదు, జస్ట్ అడ్వాన్స్ పే చేసేయండి, బిజినెస్ స్టార్ట్ చేయండి అనే కంపెనీలు కూడా కనపడుతుంటాయి. అర్థమైందా మీకు? క్లారిటీ వచ్చింది అనుకుంటా. అలాంటి ఇల్లీగల్ కంపెనీల్లో కూడా బలవుతున్న వాళ్ళు మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ ఉన్నారు. వాళ్ళని కాపాడడానికి ఈ సబ్జెక్ట్ బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. అర్థమైందా మీకు? క్లారిటీ అనుకుంటున్నా. రైట్, ఎలాంటి ప్రోడక్ట్ ఆన్ స్పాట్ చేతికి ఇవ్వకుండా మీరు అడ్వాన్స్ కట్టండి, తర్వాత డబ్బు సంపాదించుకున్న తర్వాత ప్రోడక్ట్ తీసుకోండి అంటే కస్టమర్ బేస్డ్గా మాట్లాడడం అనమాట. అమాయకులకి తెలియని వాళ్ళని మోసం చేయడానికి కంపెనీలు ఇలా చెప్తూ ఉంటాయి. ఈజీగా అట్రాక్టింగ్ అనమాట.
అంటే ఇంతకుముందు చెప్పాను కదా డిస్ట్రిబ్యూటర్ బేస్డ్ ప్లాన్ అని. బట్ డిస్ట్రిబ్యూటర్ బేస్డ్ ప్లాన్ లాగా కనపడుతుంది, ఎంట్రీ అయిన తర్వాత అర్థమవుతుంది అది ఇండియాలో కుదరదు అని. రైట్. చూస్తున్నారు కొంతమంది హైదరాబాద్లో రీసెంట్లీ కంపెనీ అరౌండ్ ఒక 4-5 ఇయర్స్గా బిజినెస్ చేస్తుంది. ఎంట్రీ ఉంది కానీ ఎగ్జిట్ లేదు, ఇన్కమ్ లేదు, ఓన్లీ లాగిన్ అవ్వడం వరకే, స్పాన్సరింగ్ ఇన్కమ్ కూడా ఇవ్వట్లేదు. అలాంటి కంపెనీ ఈ మధ్య ఎంప్లాయీస్కి శాలరీస్ కూడా ఇవ్వట్లేదని న్యూస్ వచ్చింది. కోర్స్ టీవీలో పేపర్లో. నేనైతే లాస్ట్ 3-4 ఇయర్స్గా చెప్తున్నాను వీళ్ళ కంపెనీ ఉండదు పోతుంది అనేసి. రీసెంట్లీ మేము దుబాయ్ వెళ్ళినప్పుడు దుబాయ్లో కూడా యాడ్ ఉంది ఆ కంపెనీ గురించి. అక్కడ కూడా ఆ దుబాయ్ కంపెనీనే కాబట్టి అక్కడ యాడ్ ఇస్తున్నారు అనమాట. రైట్. ఇలాంటి కంపెనీలు ఉంటాయి. సో వాళ్ళకి ఏ సిద్ధాంతాలు లేకుండా నడుస్తూ ఉంటాయి. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో మాత్రం. రైట్. నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్. రెగ్యులర్గా ప్రాబ్లమ్స్ రాకూడదు అనుకోకూడదు, రావాలి. వస్తే వాటిని సాల్వ్ చేసే కెపాసిటీ ఉందా లేదా, మేనేజ్మెంట్కి ఆ కెపాసిటీ ఉందా లేదా, ఎనీ ఛాలెంజ్ ఏదైనా వస్తే దాన్ని తట్టుకొని నిలబడే కెపాసిటీ ఆ కంపెనీకి ఉందా లేదా అనేది చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ఎప్పుడైతే గవర్నమెంట్కి అందుబాటులో ఉండి గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ఉంటే ఆ ఛాలెంజెస్ వచ్చినా కంపెనీ నిలబడుతుంది. బట్ అలా లేకపోతే కంపెనీ మళ్ళీ మీకు వేరే పేరుతో వస్తుంది మార్కెట్లోకి. ఈ మధ్య మనం కొన్ని కంపెనీలు చూసాం. నేను కూడా ఎక్స్పీరియన్స్‌తో చెప్పాను. ఒక 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల క్రితం ఒక కంపెనీ వచ్చిందనమాట. ఆఫ్‌కోర్స్ 4 ఇయర్స్ బ్యాక్. లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత అదే కంపెనీ మరో పేరు మీద వస్తుంది. ఎవ్రీ 1 ఇయర్, ఎవ్రీ 2 ఇయర్స్‌కి కొత్త పేరుతో వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఎండీ గారు వాళ్ళే ఉంటారు. కంపెనీ పేరు మాత్రం మారుతూ ఉంటది. ఇలాంటి కంపెనీలు కాకుండా చూసుకోవాలి. రైట్. అందుకోసమే నేను చెప్తున్నాను. ప్రాబ్లమ్ వస్తే రావాలి అనుకోవాలి. బట్ నిన్న కూడా ఈ పాయింట్‌ని మాట్లాడాను. ఎప్పుడు కంపెనీ మైండ్ వీక్‌గా ఉంటదో అది ప్రాబ్లమ్‌గా కనపడుతది. మనిషికే కాదు. వెన్ యువర్ మైండ్ ఈస్ వీక్, ద సిట్యుయేషన్ ఈస్ ఎ ప్రాబ్లమ్. వెన్ యువర్ మైండ్ ఈస్ బ్యాలెన్స్డ్, ద సిట్యుయేషన్ ఈస్ ఎ ఛాలెంజ్. బట్ వెన్ యువర్ మైండ్ ఈస్ స్ట్రాంగ్, ద సిట్యుయేషన్ ఈస్ బికమ్స్ అన్ ఆపర్చునిటీ. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. 2021లో గవర్నమెంట్ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వీక్ మైండ్ ఉన్న కంపెనీలన్నీ క్లోజ్ అయిపోయాయి. వాళ్ళు కంపెనీని క్లోజ్ చేసుకొని వేరే కంపెనీ పేరు మీద వచ్చేసారు. కొన్ని బ్యాలెన్స్డ్ మైండ్ ఉన్న కంపెనీలు ఎలాగోలా మెయింటైన్ చేయగలిగాయి. ఎవరైతే స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న కంపెనీస్ ఉన్నాయో ప్లాన్ని అప్డేట్ చేసుకొని కాలానుగుణంగా, సమయానుకూలంగా, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌కి అనుకూలంగా ఆ ప్లాన్‌ని ఆపర్చునిటీగా తీసుకొని సక్సెస్ అయినటువంటి కంపెనీలు కూడా ఉన్నాయి. రైట్. ఆ గవర్నమెంట్ రూల్స్‌ని అనుకూలంగా తీసుకొని సక్సెస్ అయినటువంటి కంపెనీలు ఉన్నాయి. అలాంటి కంపెనీలని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటి ప్రాబ్లమ్ నుంచి బయటపడే కంపెనీలని చూసుకోవాలి. రైట్. కంపెనీకి ప్రాబ్లమ్ వస్తే మనకు కూడా ప్రాబ్లమ్ వస్తది. అందుకోసం మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ప్రమోషన్. ప్రమోషన్ చేయడానికి రైట్ కంపెనీకి ఆఫ్‌కోర్స్ లేటెస్ట్‌గా, అప్డేటెడ్‌గా ఉందా లేదా కంపెనీ. మీన్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రస్తుత దేశానికి ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటి? హెల్త్ ప్రాబ్లమ్స్. హెల్త్ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏమైనా ఉందా ఆ కంపెనీ దగ్గర? మేబీ డాక్టర్స్ ద్వారా సొల్యూషన్ ఏమన్నా దొరుకుతదా? ఎవరికి వాళ్ళే సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకోవాలా? డాక్టర్ ద్వారా ఏమన్నా సొల్యూషన్ దొరుకుతదా అని ఆలోచిస్తే నేను రికమెండ్ చేసే కంపెనీలో హెల్త్ చెకప్ చేస్తుంది. ఆల్రెడీ హాస్పిటల్స్ ఓపెన్ చేశారు. డాక్టర్స్ ద్వారా సర్వీస్ దొరుకుతుంది. మీకు నేరుగా కన్సల్టింగ్ కావాలంటే కూడా డాక్టర్ ద్వారా ఫ్రీ కన్సల్టింగ్ ద్వారా కూడా ప్రొడక్ట్ వాడుకునే సౌకర్యం కూడా ప్రొవైడ్ చేసే కంపెనీలు అయ్యి ఉండాలి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్. మనము నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడానికి, ఉన్న లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడానికి, మన యొక్క పర్ఫార్మెన్స్‌ని పెంచుకోవడానికి మనకి గైడెన్స్ ఏమన్నా దొరుకుతదా? మెంటర్‌షిప్ ఏమన్నా దొరుకుతదా? కోచింగ్ ఏమన్నా ఉంటదా? ఇలాంటి లీడర్స్ సపోర్ట్ మనకుందా? మెంటర్ సపోర్ట్ ఉందా? కోచ్ సపోర్ట్ ఉందా? ఇది కూడా వెరీ, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మెయింటైనింగ్ పట్టుదల. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను, ఏ ఛాలెంజ్ వచ్చినా తట్టుకొని నిలబడతాను అనే లీడర్‌షిప్ ఉందా? అలాంటి లీడర్‌షిప్ ఉంటే మనం గ్రోత్ కాగలం. కాబట్టి ఈ 10 పీస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ ఒక్కసారి రివ్యూ చేసుకుందాం. మెయిన్ ప్రొడక్ట్, పర్పస్, పీపుల్, ప్లాన్, ఫిలాసఫీ, పోస్టర్నేటింగ్ అండ్ ప్రాబ్లమ్స్, ప్రమోషన్, పర్ఫార్మెన్స్ అండ్ పర్సిస్టెన్సీ. ఈ 10 పీస్‌ని
ఫాలో అవుతున్నటువంటి కంపెనీని మనం సెలెక్ట్ చేయాలి. ఒక్కొక్క పీకి 10 మార్క్స్ వేసుకోవాలి. అప్పుడు 100 మార్క్స్ వేసుకొని మనం ముందుకెళ్ళొచ్చు. కోర్స్ ఏ రెండో, మూడో, నాలుగో ఉంటే ఫెయిల్ అయిపోతాం. అలాంటి కంపెనీని సెలెక్ట్ చేసుకుంటే. రైట్ కంపెనీని సెలెక్ట్ చేసుకున్నప్పుడు 100% మనం గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ సబ్జెక్ట్ నేను తయారు చేసింది కాదు. బట్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఇండియాలో ఉన్నటువంటి లీగల్ ఎక్స్‌పెక్టస్‌ని సర్వే చేసి అక్కడి నుంచి కలెక్ట్ చేసుకున్నటువంటి సబ్జెక్ట్. ఏఐ టెక్నాలజీతో కలెక్ట్ చేసినటువంటి సబ్జెక్ట్ ఇది పర్ఫెక్ట్‌గా చెప్పాలంటే. అంటే ఏఐ అనేది ఇంటర్నేషనల్ లెవెల్‌లో పనిచేస్తది. వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలన్నిటిని సర్వే చేసి సూపర్ సక్సెస్ కంపెనీలు అయినటువంటి డేటాను తీసుకొచ్చి మనకు అందజేయడం జరిగింది. ఆ డేటాను బేస్ చేసుకొని మీకు 10 పీస్ అందజేశాను. సో, ఈ 10 పీస్‌ని ఫాలో అవుతున్నటువంటి కంపెనీని సెలెక్ట్ చేసుకొని మీరు కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. రైట్? రైట్ ఫ్రెండ్స్, ఫైనల్‌గా లాస్ట్ పాయింట్ మీతో మాట్లాడేస్తాను. ఏంటంటే 10 పీస్‌తో పాటు ఇప్పటి వరకు మనకు సౌత్ ఇండియాలో మనం యాస్ ఎ టీమ్ మెంబర్‌గా, యాస్ ఎ టాప్ లీడర్‌గా నేను చెప్తున్న మాట ఏంటంటే, వాట్ వై సార్ మనం ఏం చేయగలిగాము అని చెప్పంటే, బ్రేవ్, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ మీద వర్క్ చేస్తున్నాం. మన ఆధ్వర్యంలో, నా ఆధ్వర్యంలో, మన ఎంటైర్ బ్రేవ్ టీమ్స్ ఆధ్వర్యంలో బ్రేవ్, హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ ఇక్కడ లీడర్‌షిప్ ఈ విధంగా 4 సెగ్మెంట్‌లలో మీతో సపోర్ట్ చేస్తూ వర్క్ చేస్తోంది. కాబట్టి వి ఆల్వేస్ గివ్ ద బెస్ట్ ఫర్ యువర్ టీమ్. మీ టీమ్‌కి మేము బెస్ట్ ఇవ్వగలం. మీరు ఏ కంపెనీలో ఉన్నా, ఆఫ్‌కోర్స్ ఏ కంపెనీ పైన అవగాహన ఉన్నా లేకపోయినా 2, 3, 4 కంపెనీలు చేస్తున్న వాళ్ళు రైట్ నాలెడ్జ్ తీసుకొని మీరు గ్రోత్ అవ్వడానికి ఈ సబ్జెక్ట్ ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఇప్పటి వరకు లాస్ట్ 15 మంత్స్‌తో మాతో అసోసియేట్ అయిన వాళ్ళు దాదాపు 10,000 మంది పైన ఉన్నారు. రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్. అప్పుడప్పుడు వచ్చే వాళ్ళతో కలుపుకొని కాకుండా. వీరిలో హెల్త్ పరంగా ఇప్పటికే బెనిఫిట్ పొందిన వాళ్ళు 2000 ప్లస్ ఉన్నారు. వెల్త్ పరంగా రైట్ చెక్ తీసుకుంటూ 10,000 పైన ఇన్‌కమ్ తీస్తున్న వాళ్ళు దాదాపు 1000 మంది పైగా ఉన్నారు ఇప్పటికే. రైట్ ట్రాక్‌లోకి వచ్చిన వాళ్ళు. అండ్ ఇందులో హ్యాపీగా అంటే వాళ్ళ డ్రీమ్స్‌కి దగ్గరైన వాళ్ళు, డ్రీమ్స్ రీచ్ అయిపోయిన వాళ్ళు 200 మెంబర్స్ ఉన్నారు. ఇనిషియల్‌లో వాళ్ళు ఏదైతే ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని వచ్చారో, ఆ ఎక్స్‌పెక్టేషన్ రీచ్ అయిన వాళ్ళు 200 ప్లస్ ఉన్నారు. వాళ్ళ గోల్‌కి మించి అంతకు మించి రీచ్ అయిన వాళ్ళు 100 మెంబర్స్ ఉన్నారు. రైట్? వీళ్ళందరినీ కూడా మీ చుట్టుపక్కల చూస్తారు. నా దగ్గర ఉన్న డేటా ప్రకారము అందులో కొంతమందిని మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. కొంతమందిని. కొద్దిగా డేటా నా దగ్గర అవైలబుల్ ఉంది. రైట్. ఇందులో మీరు గమనిస్తారు ఇక్కడ అమర్ రెడ్డి గారు లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్. సౌత్ భారత్‌లో ఎంటైర్ మంచి బిజినెస్ చేస్తూ, మంచి టీమ్‌ని బిల్డ్ చేస్తూ, మంచి సర్విస్ సపోర్ట్ ఇస్తున్నటువంటి వ్యక్తి. లా ఆఫ్ అట్రాక్షన్ పైన. రైట్? అండ్ నా గురించి మీకు ఆల్రెడీ తెలుసు యాస్ ఎ వెల్ బీయింగ్ కోచ్. అండ్ మనతో పాటు ఇంకొక హెల్త్ ఎక్స్‌పర్ట్ అగ్రికల్చర్ కాకుండా ప్లస్ ఆయుర్వేదం పైన పట్టు కలిగినటువంటి జిఆర్ఎల్ నరసింహారావు గారు చాలా హెల్త్ చెకప్‌లు, క్యాంపులు పెడుతూ రెగ్యులర్‌గా టీమ్‌కి సర్విస్ చేస్తున్నారు. అలాగే వన్ మోర్ లీడర్ కమిటెడ్‌గా అంటే తక్కువ మాట్లాడుతూ ఎక్కువ రిజల్ట్ చూపిస్తున్నటువంటి వాళ్ళలో ఫస్ట్ ప్లేస్‌లో అంటే చెప్పడం కాదు చేసి చూపించాలి అనడానికి ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారంటే మన కరుణాకర్ గారు. యెస్. మనం డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో మనం చెప్పేది చేయరు చాలా వరకు. మనం ఏం చేస్తామో అది చేస్తారు. అలా దీన్ని 100% పాటించే వాళ్ళలో కరుణాకర్ గారి గురించి మాట్లాడుతున్నాం. మిస్టర్ విఘ్నేశ్వరన్ తన టీమ్‌కే కాదు ఎంటైర్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకే కాదు, భారతదేశంలో ఉండే వాళ్ళకి యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలుగు, హిందీ అండ్ బెంగాలీ డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో మంచి సబ్జెక్ట్ ఇస్తూ తను కూడా మంచి సర్వీస్ ఇస్తున్నాడు ఈరోజు. సో, తన సర్వీస్ కూడా తను గ్రోత్ అవుతున్నాడు. ఈ లీడర్స్ అందరూ బాగా 1,00,000 ప్లస్ ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్న వాళ్ళని చూపిస్తున్నా మీకు. మిస్టర్ భైరవ్ కృష్ణ గారు, కృష్ణ తేజ్ పేరు మీద బ్రేవ్ లీడర్‌గా మనకు మంచి సర్వీస్ సపోర్ట్ ఇస్తూ, కమ్యూనికేషన్స్‌లో బెటర్ కమ్యూనికేషన్ పెడుతూ మంచి టీమ్‌ని డెవలప్ చేస్తున్నాడు. సో, ఎంటైర్ తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్‌లో కూడా తన టీము విస్తరిస్తుంది. అండ్ వీళ్ళందరూ కూడా అచీవర్స్ అండి. వాళ్ళ డ్రీమ్స్ ఏవైతే పట్టుకున్నారో బిగినింగ్‌లో ఎంటర్ అయిన రోజు, అప్లికేషన్ రోజు సైన్ చేసినప్పుడు ఏమైతే ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నారో అంతకు మించి రీచ్ అయిన వాళ్ళని మీకు పరిచయం చేస్తున్నా. అమృత రమేష్ గారు తిరుపతి నుంచి, అంటే నాగార్జున గారు జేఎం ఫ్రమ్ కర్ణాటక నుంచి, మన బాలరాజు గారు రీసెంట్‌లీ కార్ కూడా కొనేసారు. సనెజ్ కార్ బోనస్ నుంచి. యెస్. రైట్. ఎగ్జాంపుల్‌గా సౌత్ ఇండియాలో ఫస్ట్ కార్ కొన్న వ్యక్తి అని చెప్పాలి. మిగతా వాళ్ళకి ఉండి కొనకపోయుండొచ్చు.
ఆఫ్ కోర్స్ అవసరం లేకపోతే కొనకుండా పోయి ఉండొచ్చు. బట్ బాలరాజు గారు అయితే 2 ఉండి కొనేసారనమాట. సో, కాబట్టి గ్రేట్ అనే చెప్పాలి. కంగ్రాచ్యులేషన్స్ బాలరాజు గారు. సో, ఈ సందర్భంగా. అండ్ మిస్టర్ శ్రీనివాస్ ఫ్రమ్ నెల్లూరు. విజయలక్ష్మి గారు లేడీస్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. యాస్ ఏ టాప్ లీడర్‌గా లేడీస్‌లో హైయెస్ట్ ఇన్‌కమ్ ఎర్నర్‌గా ఉన్నారు. అండ్ రీసెంట్‌లీ పుకెట్ ట్రిప్‌కి కూడా ఎలిజిబుల్ అయ్యారు. అండ్ శ్రీనివాస్ గారు కూడా పుకెట్ ట్రిప్‌కి ఎలిజిబుల్ అయ్యారు. ఇంకా చాలామంది లీడర్స్‌ని మీకు పరిచయం చేయాలి. బట్ వీళ్ళందరికన్నా ముందు మన అశోక్ గారు ఉన్నారు. రీసెంట్‌లీ ఇప్పుడు మనకు పూణేకెళ్ళి అక్కడ కూడా ట్రైనింగ్ తీసుకొనొస్తున్నారు. అశోక్ గారు కూడా మంచి ఇన్‌కమ్ లీడ్ చేస్తూ పుకెట్‌కి ఎలిజిబుల్ అయ్యారనమాట. రైట్? ఇంకా మీకు కొంతమందిని అలా పరిచయం చేస్తున్నాను. మిస్టర్ ఆంజనేయులు గారు కర్ణాటక నుంచి. మన లింగం గారు హైదరాబాద్ నుంచి. ఇక్కడ పేరు కరెక్షన్ అవ్వలేదు. సత్యం లెక్కల డాక్టర్ గారు. సో, తెలంగాణ నుంచి. ఇంకా వాట్ అబౌట్ యూ? మీ పేరు? ఇప్పటివరకు నేను చూపించిన మాక్సిమం 1,00,000 అటు ఇటు ఉన్నవాళ్ళు, 2,00,000 క్రాస్ అయిన వాళ్ళు, 3,00,000 దగ్గరగా ఉన్నవాళ్ళు, కార్ బోనస్ అచీవర్స్, హౌస్ బోనస్ అచీవర్స్ అందరిని చూపించాను. నెక్స్ట్ లిస్ట్‌లో మీ పేరు రావాలని కోరుకుంటున్నాను. సో, అందుకోసమే మీ పేరు ఎక్కడుంది? ఇక్కడ 1, 2, 3 ప్లేసెస్ ఖాళీ ఉన్నాయి. సో, యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మీ పేరు కూడా ఫిల్ చేద్దాం. బీ రెడీ. సో, మనకు సమయం 45 మినిట్స్ కంప్లీట్ అయింది. వన్స్ అగైన్ బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మీ వీరనాయుడు గోళ్ళ ఇక్కడితో మనం ఎండ్ చేద్దాం ఈరోజు సబ్జెక్ట్‌ని. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. అండ్ ఫైనల్‌గా మీ ఫీడ్‌బ్యాక్ తీసుకోవడానికి కూడా నేను ఇష్టపడతాను. సో, ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే స్క్రీన్ ఆఫ్ చేసి మనం మాట్లాడుకుందాం. రైట్? సో, మీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. ఈరోజు ఈ టాపిక్ పైన ఇదివరకు చెప్పాను. బట్ కొత్తగా మన టీమ్‌లో చాలామందొచ్చారు. వారి కోసం మళ్ళీ చెప్పాలన్న ఇంట్రెస్ట్ తీసుకొని చెప్తున్నా. రైట్? ఇదే టాపిక్ ఇది. యూట్యూబ్‌లో ఉంది ఆల్రెడీ వీడియో. బట్ అది కూడా మీరు చూడొచ్చు. ఇది కూడా లోడ్ చేసి వేస్తాను. కొంచెం అప్‌డేటెడ్‌గా. ఆఫ్‌కోర్స్ ఇదే సబ్జెక్ట్‌ని నెక్స్ట్ మంత్ చెప్తే ఇంకొంచెం అప్‌డేటెడ్‌గా ఉంటదనమాట. రైట్. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే తొందరగా మనం మాట్లాడేసుకోవచ్చు. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్‌కి ఎళ్ళిపోదాం. టుమారో, డే ఆఫ్టర్ టుమారో మా ఊర్లో మదనపల్లిలో చాలా గ్రాండ్‌గా ఇక్కడ సెలబ్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో, మీరు కూడా సెలబ్రేషన్ చేస్తారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం అనుకుంటున్నా. రైట్? నెక్స్ట్ రాంబాయ్ గారు. జే. రాంబాయ్ గారు అన్‌మ్యూట్ చేస్తున్నాను మాట్లాడండి. రైట్ అండి. చెప్పండి సార్. మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేశారు కదా! దేనికోసమని? మొన్న తీసుకోవాలని ప్రోడక్ట్ తీసుకోవాలని మెసేజ్ పెట్టా సార్‌కి. ఓకే. అమ్మా ఎక్కడి ఆదిలక్ష్మి నుంచి మీరు? ఆదిలక్ష్మి మేడాన్ని పంపిస్తా అన్నారు. ఓకే. కోదాడ పంపిస్తా, కోదాడ రండి అన్నారు. ఓకే. ఇంతవరకి ఏది చెప్పలేదు నాకు మరి. ఎక్కడమ్మా? ఏ ఊరు మీది? మాది రేవూరండి. ఇక్కడ సూర్యాపేట జిల్లా అని మేలచెరువు మండలం. ఓకే. ఈరోజు లింక్ ఎవరు పంపించారు మీకి? సారే పంపించారు. తన పేరు ఏదో అన్నారు. గుర్తులేదు. తననడిగితే క్లారిటీ ఇస్తారు మీకి. ఓకే. సరే. ఎవరైతే లింక్ పంపించారో వాళ్ళని అడగండి. నంబర్ ఎలాగో ఉంటది కాబట్టి చాలా క్లారిటీ దొరుకుతారు. ఈరోజు ఈ సబ్జెక్ట్ ఏంటంటే మీరు ఎలాంటి కంపెనీని ఎంచుకోవాలి అనే టాపిక్ పైన సబ్జెక్ట్ ఇచ్చామనమాట. ఇదేమన్నా మీకు అర్థమైంటే ఆన్సర్ ఇవ్వండి. అదర్‌వైజ్ మీకెవరైతే లింక్ పంపించారో వాళ్ళతో మాట్లాడండి. చాలా క్లారిటీ ఇస్తారు. అప్పటికి మీకు ఆన్సర్ దొరక్కపోతే నాకు కాల్ చేయండి. ఓకేనా అండి? రైట్. మీరు మ్యూట్‌లోకెళ్లారు. నెక్స్ట్ సంధ్య నాగార్జున గారు అన్‌మ్యూట్ చేస్తున్నాను అండి. మాట్లాడండి. యెస్. బ్రేవ్ మార్నింగ్ సార్. నా వాయిస్ క్లియర్‌గా ఉందా? వెరీ క్లియర్ అమ్మా. యెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ గ్రేట్ మెంటర్ వీరా సార్‌కి అండ్ జీఆర్ఎల్ సార్‌కి ప్లస్ విఘ్నేషన్ సార్‌కి వెరీ వెరీ బ్రేవ్ మార్నింగ్ అండి. ఈరోజు సెషన్ అనేది నాన్ స్టాప్‌గా ఇస్తూనే ఉన్నారు సార్. డే బై డే కాకుండా. సో, డైలీ ఇస్తున్నారు. ఈరోజు ప్రెజెంటేషన్‌లో నిజంగా నేను తీసుకున్న మీరు ఏ పాయింట్‌లోనైనా సో, ప్రతీదీ క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున 10 పాయింట్స్‌లో నిజంగా ప్రతి ఒక్క ప్రొడక్ట్ గాని, పీపుల్స్ గురించి, ప్లాన్ గురించి, సో, ప్రాబ్లమ్స్ గురించి, ప్రమోషన్ గురించి, పర్ఫార్మెన్స్ గురించి ప్రతీదీ గూడా పాయింట్ టు పాయింట్ చాలా బాగా చెప్పారు. కొన్ని మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసుకోగలిగాను సార్. బట్ పీడీఎఫ్ ఆహ్, షేర్ చేస్తానండి. సో, థాంక్ యూ సార్. ఎందుకంటే కొన్ని మాక్సిమం 8 పాయింట్స్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోవడం జరిగింది.
సో వాటిని నేను తెలుగులో డూప్లికేట్ చేసుకుంటాను సార్ డెఫినెట్లీ. షూర్. సో ఈ రోజు సెషన్ అనేది నిజంగా చాలా వండర్ఫుల్ ఉంది. ఎందుకంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ఎందుకు ఎంచుకోవాలి, దాంట్లో ఏవేవి మనకు పాటించాల్సిన పాయింట్స్ ఏవనేది. సో పిన్ టు పిన్ మనకేందంటే స్టెప్ బై స్టెప్ ఏది ఫస్ట్ రాగానే ఏందంటే ప్రొడక్ట్ చూస్తారు నెట్వర్క్‌లో. సో నెట్వర్క్ మార్కెటింగ్‌లో బైనరీ కాన్సెప్ట్ ఇలాంటి సిస్టమ్‌లు చాలా ఉంటాయి. సో రీపర్చేస్‌గా ప్రతి మంత్ ఇన్‌కమ్ తీసుకోవాలంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీని మాత్రమే ఎంచుకోవాలి. సో అలా ఎంచుకున్న తర్వాత ఫస్ట్ చూడాల్సింది ప్రొడక్ట్. ఆ ప్రొడక్ట్ ఎలా ఉంది? క్వాలిటీ ఉందా? లేదా? దాని తర్వాత నెక్స్ట్ ఏం పాయింట్ ఆహ్, మనం ఎలా ముందుకెళ్ళాలనే పాయింట్స్ వైస్‌గా మీరు డిజైన్ చేయడం జరిగింది. ఈ పీపీటీని కాస్త తెలుగులో ప్రెజెంట్ చేయగలిగితే మాత్రం చాలా చాలా ప్రతి ఒక్కరికి ఆహ్, ఎళ్ళిపోతది సార్. ఎందుకంటే ఇంగ్లీష్‌లో పెడితేనే ఇంకా చాలా బావుంది. బట్ ప్రతి ఒక్కరు కోరుకునేది తెలుగు పీపీటీ కాబట్టి సో నేనైతే మాక్సిమం ట్రై చేస్తాను నేను సార్ మీకు తెలుగు పంపిస్తాను, పీపీటీ. ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్లీ సార్. అందరికి ఖచ్చితంగా పంపిస్తానమ్మా. ఎస్టర్డే కూడా నేను ఏదైతే ప్రెజెంటేషన్ ఇచ్చానో ఆ పీడిఎఫ్ గ్రూప్లో షేర్ చేశాను. యెస్ సార్. ఎస్, సో ఎందుకంటే అందరూ నేర్చుకొని రేపటి నుంచి మీరు చెప్పడం స్టార్ట్ చేయాలి అన్నది నా ఇంటెన్షన్ అందుకోసం. ఓకే. డెఫినెట్లీ సార్. సో మీ ఇంటెన్షన్‌ని కాస్త ప్రెజెంట్ రూపంలో ప్రతి ఒక్కరికి చూపిస్తాం. సో నిజంగా ఈ 10 పాయింట్స్ గనుక 10 స్టెప్స్ ఎలానో సో దాంట్లో ఈ 10 స్టెప్స్ అనేవి పీఎస్‌లో మీరు ప్రతిది పీ మీదనే కలిసుంది నిజంగా. థాట్ రావడమే వెరీ హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను. నిజంగా పర్ఫెక్ట్‌గా వచ్చింది సార్. సో దీన్ని ఖచ్చితంగా మేము తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేసుకుంటాం డెఫినెట్లీ. దాంట్లో ఎంత ప్రెజెంటేషన్ ఉందనేది మాత్రం మీ యొక్క ప్రెజెంటేషన్‌లో విన్నాం. సో నెక్స్ట్ మంత్ మీరన్నారు గదా! ఇంకా అప్‌డేటెడ్‌గా రాబోతుందని జెప్పేసి అన్నారు. సో అది మాత్రం డెఫినెట్‌గా మీరక్కడ క్వెషన్ మార్క్ పెట్టారు. ఎవరు అని జెప్పేసి 3 మెంబర్స్ కోసం వెయిట్ జేస్తున్నారని. ప్రతి ఒక్కరు వెయిట్ జేస్తున్నారు సార్. ప్రతి ఒక్కరు ఆ యొక్క ఫోటోలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో డెఫినెట్‌గా మీ యొక్క ప్రెజెంటేషన్ యుటిలైజ్ చేసుకున్నాం. థాంక్ యూ సో మచ్ సార్. అండ్ హ్యాపీ భారత్. థాంక్ యూ సో మచ్ సార్. అండ్ అడ్వాన్స్‌డ్‌గా హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సంధ్యా నాగార్జున గారు. అండ్ నెక్స్ట్ మనం మను గారు అన్మ్యూట్ చేస్తున్నానండి, మాట్లాడండి. మను గారు. హలో, మను గారు చెప్పండి. బ్రేవ్ మార్నింగ్ సార్. బ్రేవ్ మార్నింగ్. బ్రేవ్ మార్నింగ్ సార్. బ్రేవ్ మార్నింగ్. ఈ రోజు 10 పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి సార్. నేను ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కు కొత్తగా వచ్చాను. ఓ మేమైతే కరెక్ట్ ఎంచుకున్నామని లేదు సార్. మీరు చెప్పిన పాయింట్స్ వైజ్ గా నేను కరెక్ట్ ఎంచుకున్నానని ఫీల్ అవుతున్నాను. నా నెట్వర్క్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాను సార్. రైట్. ట్రై డెఫినెట్లీ అండి, మీరు చేస్తున్నాను. మంచి కంపెనీని ఎంచుకున్నారు, మంచి లీడర్షిప్ లో ఉన్నారు కాబట్టి 100% మీకు మీరు 100 మార్కులు వేసుకోవచ్చు. ఎందుకంటే కరెక్ట్ కంపెనీని ఎంచుకుంటే ఫస్ట్ కంపెనీకి వేయడం కాదు, మనకి కూడా 100 మార్కులు పడతాయి అనమాట. సో గ్రేట్ అండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్. అండ్ లీడర్స్ రాంబాయ్ గారు మాట్లాడారు కదా, వాళ్ళ అప్లైన్ ఎవరు ఏంటి, వారికి కాల్ చేసి వాళ్ళకు సపోర్ట్ సర్వీస్ ఇస్తారని ఆలోచిస్తున్నాం. కోర్స్ తెలుసుకోండి, ఆమె ఏ ఏరియా నుంచి మాట్లాడారో కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మను గారు ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు సబ్జెక్ట్ ఇక్కడితో ఎండ్ చేద్దాం. టుమారో మాక్సిమం వై సనేజ్ అనే టాపిక్ మాక్సిమం ఆన్సర్ వచ్చేసింది నేను అనుకుంటున్నా. రేపు టాపిక్ వచ్చేసి పాయింట్ 3. మను గారు మీట్లోకి వెళ్ళండి. జస్ట్ నేనే మీట్ చేస్తాను. టుమారో టాపిక్ వచ్చేసి బీటీపీ 1 అయ్యింది ఎస్టర్డే. ఈరోజు బీటీపీ 2 కంప్లీట్ చేసాం. టుమారో బీటీపీ 3లో మనం 10 కోర్ స్టెప్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. వై సన్నిజ్ బ్రీఫ్గా ఆల్రెడీ ఈరోజు చెప్పిన పాయింటే మీకు అర్థమైపోయింటుంది, సన్నిజ్ ఎందుకు అనేసి. ఇక్కడే క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఈ 10 పాయింట్స్ని సన్నిజ్ కంపెనీ పాటిస్తుందన్న ఉద్దేశంతో క్లారిటీ వచ్చేసింది. రేపు జస్ట్ రివ్యూ చూసుకుంటూ 10 పాయింట్స్ డిస్కస్ చేద్దాం. డే ఆఫ్టర్ టుమారో 10 మిస్టేక్స్ మాట్లాడదాం. సో అక్కడి వరకు మ్యాక్సిమం బీటీపీ పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కూడా కంప్లీట్ అయిపోతుంది. పార్ట్ 5 అవసరమా లేదా లేటెస్ట్ డిస్కస్ చేద్దాం ఆ తర్వాత. ఆల్ ద బెస్ట్ అండి, కీప్ రాకింగ్, బాయ్ బాయ్. అండ్ మోరోవర్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోతున్నా, కన్సిస్టెన్సీ ఆఫర్ నెక్స్ట్ 2 days. ఈరోజు అయిపోయింది కాబట్టి 2 days, 2 రోజులు ఉంది కన్సిస్టెన్సీకి. ఆఫ్ కోర్స్ సారీ, ఒక మంచిలో టుమారో నేను కన్సిస్టెన్సీ పైన ఒక టాపిక్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. డిఫరెంట్ టైమింగ్స్లో ఏదో ఒక టైం నేను సెలెక్ట్ చేసుకొని డిఫరెంట్ టైంలో కన్సిస్టెన్సీ పైన కూడా ఒక ట్రైనింగ్ ఇస్తాను.
ఎందుకంటే నెక్స్ట్ 2 days వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. ఈ బీటీపీ ప్రోగ్రామ్ రెగ్యులర్గా 7:30 ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇది కాకుండా డిఫరెంట్ టైంలో కన్సిస్టెన్సీ పైన ఒక ప్రోగ్రామ్ అయితే ఇస్తాను. రేపు మధ్యాహ్నం కానీ అలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. లింక్ నేను షేర్ చేస్తాను. మ్యాక్సిమం ఇదే లింక్ ఉండొచ్చు, బట్ కన్సిస్టెన్సీ పైన మాత్రం కొత్త సబ్జెక్ట్ ఇస్తాను. రైట్, ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్.